ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపడుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని ముఖపరిచాను. ఇక్కడ నాకు ఆశ్చర్యపరిచింది ఏంటంటే, ఇది ఏం పట్టినామా ఎక్కడుందండి? లోకంలో ఉందా? అన్యురాలా ఆమె? ఏమన్నా దేవుడు తెలియని ఆమె కాదండి. ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే, ఆమె సమాజ మందిరంలో ఉందంట. అంటే చర్చిలో ఉంది. ఆమె సమాజ మందిరంలోకి ఎవరు వెళ్తారండి? ఇజ్రాయెల్సే కదా వెళ్తారు. అంటే ఆమె అన్యురాలు కాదు, దేవుని యొక్క చేర్పరచబడిన ఆమె అనమాట. దేవుడి గురించి తెలుసు, ఆమె విశ్వాసే, ఆమె సంఘంలోనే ఉంది. స్టిల్ ఆమెలో ఏమున్నాయండి? దెయ్యాలు ఉన్నాయండి. దెయ్యం పట్టి ఆమె 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిందంట. ఎంత విచిత్రమో కదండి. 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టి ఆమె సఫర్ అవుతుంటే, ఆమె పొజిషన్ ఏంది ఆమెకు అర్థం కాని పరిస్థితులు ఆమె ఉంది. 18 సంవత్సరాలు సఫర్ అవ్వడం ఏంటండి? నా దెయ్యం పట్టిన వెంటనే ఏంది, నేను ఇలా ఎందుకు వీక్ అయిపోతున్నాను, నా నడుము ఎందుకు వంగిపోతుందని దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకొని, దేవుడి దగ్గర శక్తి పొందుకొని స్వస్థపడాల్సిన ఒక విశ్వాసి 18 సంవత్సరాలు ఆమె ఏ స్థితిలో ఉందో ఆమెకు అర్థం కాకుండా నేను విశ్వాసం అనుకుంటూనే బతుకుతుంది. ఇలా ఎన్నిసార్లు మన జీవితంలో జరగట్లేదని చెప్పండి. ఎంతమంది విశ్వాసం జీవితంలో జరగట్లేదు చెప్పండి. చాలా మంది దేవుని నమ్ముకుంటారు, సంఘానికి వెళ్తారు, సంఘంలో వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ హృదయంలో దేవుడు ఉండడు. దేవుని బదులు ఏముంటాయి తెలుసా? దెయ్యాలుండి ఆ దెయ్యాలకు చోటిచ్చి బలహీనపడి అనారోగ్యాలతో నష్టాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం రియలైజ్ అవ్వకుండా వాళ్ళ జీవితాల్లో అలాగే కొనసాగించే వాళ్ళగా 18 సంవత్సరాలు అలా ఎలా కొనసాగగలిగిందో, ఆ చర్చిలో ఎలా ఉండగలిగిందో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో మనం అంత లాంగ్ సఫరింగ్లో మనం ఉండడానికి వీల్లేదు. ఏ విశ్వాసం ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా మనము దేవుని నమ్ముకున్న మనము సరైన విశ్వాసంలో ఉన్నామా లేదా, మనలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడా దురాత్మ, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం సరిగా జీవిస్తున్నామా, దేవుడు చెప్పినట్టు మనం బతుకుతున్నామా, వాక్యం చదువుకుంటున్నామా, ప్రార్థన చేసుకున్నామా, మనము దేవుని టెస్టిఫై మనము మన సాక్ష్యం ద్వారా దేవుని మనము మనం దేవుని ప్రేమను చూపించగలుగుతున్నాం ఇతరులకి అని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? ఇవి ఎప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకుంటూనే ఉండాల్సిన విషయాలండి. ఏదో నామినల్గా వెళ్తున్నాము వస్తున్నామంటే చాలా నష్టపోతాము. ఆమె 18 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంది, సంఘంలో ఉండి వంగిపోయింది. వంగి నడవడం ఎంత కష్టమో తెలుసా అండి? కానీ ఆమెను యేసయ్య వచ్చి చూసినప్పుడు ఆమె జాలిపడి వెంటనే ఆమెను స్వస్థపరిచాడు. ఏ క్షణంలో నువ్వు మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించు అంటే యేసయ్య రెడీగా ఉంటాడండి. ఆయన ఏమైనా గద్దించాడు ఆమెని? ఏం మా చర్చిలోనే ఉన్నావు, ఇన్ని రోజులు నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా, నువ్వు ఎందుకు ఇలా దెయ్యాలని నీ బాడీలోకి ఎంటర్ అయ్యేటట్టు నువ్వు చేసావు, నీ విశ్వాసం ఏది, నీ క్రియలు ఏంటని తిట్టాడా అండి? ఇమీడియట్గా ఆమెను స్వస్థపరిచాడా లేదా? ఆమెను తిరిగి తన నార్మల్స్కి తీసుకొచ్చాడా లేదా? నువ్వు నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే, మనం ఎక్కడైనా శత్రువుకు చోటిచ్చుంటే, మనం నష్టపోయి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు, దేవా నా పరిస్థితి ఏందో ఇలా ఉంది, ఈ నష్టం జరుగుతుంది, ఈ శరీరం ఇంత బలహీన పడిపోతుంది, ఎందుకో నాకు తెలియట్లేదు, దయచేసి నా తప్పులుండి చూపించి క్షమించమని అడిగినప్పుడు దేవుడు మన తప్పులు ఒకవేళ తప్పు వల్ల వచ్చి ఉంటే దేవుడు దాన్ని క్షమించి స్వస్థపరచడమే కాదు, కానీ మనల్ని విడిపించే దేవుడిగా కూడా దేవుడు ఉన్నాడు, మనం తప్పించే దేవుడిగా కూడా మనకు దేవుడు ఉన్నాడు. సో దేవుడి దగ్గర ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళగా ఉందామా? ఈమెలాగైతే ఎవరు సఫర్ అవ్వద్దండి. మనము సఫర్ అవ్వద్దు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనం క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళలాగా ఉందామో. ప్రైజ్ ది లార్డ్.